Glory to the blessed name. Next, Ekkadiki Sai Kiran. వెల్కమ్ టు నెక్స్ట్ ఎక్కడికి సాయి కిరణ్ యూట్యూబ్ ఛానల్. మేము దర్శనంకి వెళ్ళామండి విజయవాడకి. విజయవాడ దర్శనం చూసుకొని తిరుగు ప్రయాణంలో వస్తుంటే మాకు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపించింది. చాలా భారీగా ఉంది, ఎత్తులో చాలా హైట్ ఉంది. అయితే నైట్ ఇక్కడే స్టే చేసి మార్నింగ్ దర్శనం చేసుకున్నాం. గుడి నాకు నచ్చింది. నేను కూడా ఈ అతి భారీ విగ్రహాన్ని మీకు చూపిస్తాను. అతి భారీ విగ్రహం అంటే 135 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం అన్నమాట. 135 అడుగుల దివ్య సుందర అభయాంజనేయ విగ్రహం మీకు ఇప్పుడు చూపిస్తా, చూడండి. ఇదిగా ఉండి పచ్చటి చెట్ల మధ్య ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఇక్కడ నైట్ నిద్రపోయినా కానీ ఏమన్నంత అబ్జర్వ్ చేయలేదు, కానీ సూపర్ ఉంది. ఇప్పుడు మీకు నేను డైరెక్ట్గా విగ్రహాన్ని చూపించేస్తా. గర్భగుడిలోకి మొబైల్ ఎంట్రీ లేదన్నారు, అందుకనే విగ్రహం వరకే చూపిస్తా. అది విషయం. చూడండి, చుట్టూతా చెట్లు. ఇక్కడ చూడండి, ఇదిగోండి చెట్లు. ఇప్పుడే మన సూర్యారావు గారు కూడా వచ్చినారు. మనం ఫటాఫట్ విగ్రహాన్ని చూసేసుకున్నాం. చూడడానికి కింద గర్భగుడి, విగ్రహాన్ని చూపించొద్దన్నారు కాబట్టి చూపించట్లేదు. ఇది కృష్ణా జిల్లాలోని పరిటాల దగ్గర ఉన్న 135 అడుగుల శ్రీ దివ్య సుందర అభయ వీరాంజనేయ స్వామి విగ్రహం ఉండేది. అది చూడండి, 135 అడుగులు అంటే మామూలు విషయం కాదు. పైకి వెళ్దాం. మెట్లు ఎక్కిన తర్వాత మనకు విగ్రహం ఇట్లుంటుంది. ఇదిగోండి, ఇది మన వాసు గద అండి. ఇదిగోండి, ఇక్కడ చూసుకోండి, 135 అడుగుల విగ్రహం అంటే మామూలు విషయం కాదు. రేంజ్లో ఉందండి. ఇదిగోండి, మనకి ఇప్పుడు స్వామివారి పాదాలు చూసుకోండి. జై శ్రీరామ్. ఏమనుకుంటున్నారు? ఆంజనేయ స్వామి వారి తోక అన్నమాట. ఇది వచ్చేసి షాల్వా. మంచి డ్రోన్ ఉంటే బాగుండేది. మంచిగా విజువల్ సూపర్గా వచ్చేది అన్నమాట.
కుడి పాదం అన్నమాట. ఇంత పెద్ద విగ్రహాన్ని మొబైల్లో అయితే మనం షూట్ చేయడం లేదు సరిగా, సో ఉన్నంత వరకు తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇది విషయం. డ్రోన్ అయితే బాగుండేది, మొబైల్ ఎక్కువ మనం తీయలేం కాబట్టి ఉన్నంత వరకే వీడియో తీసుకున్నాండి. టెంపుల్ అయితే నచ్చింది, విగ్రహం సూపర్ అన్నమాట. అదిగోండి, संत समागम संत समागम संत समागम ఇక్కడ నుంచి మనకు చూడడానికి కొద్దిగా వ్యూ బాగుంటుంది. అది जग से हो जग से ఇక్కడ రేణుకామాత వారి ఆలయం ఉందండి. ఇక్కడ మనకు సీతారాముల ఆలయం కూడా ఉందన్నమాట. అదే విషయం. परम पद पावे मन होवे शिकार వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విషయం.